గైస్ రేషన్ కార్డ్‌లో పేరున్న ప్రతి ఒక్కరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకు అంటే అలా చేయకపోతే రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదేందంటే రేషన్ కార్డ్‌లో పేరున్న ప్రతి ఒక్కరు అంటే మీరు, మీ వైఫ్ లేదా మీరు, మీ హస్బెండ్, పిల్లలు ఎంతమంది పేరుంటే అంతమంది ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఈకేవైసీ అనేది ఆన్‌లైన్ ప్రొసీజర్ కాదు రేషన్ కార్డ్‌కొచ్చేసరికి. అది ఎలా చేయాలంటే మీరు ఎప్పుడైతే రెగ్యులర్‌గా మంత్లీ రేషన్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటారో రేషన్ డీలర్ దగ్గర నుంచి, అదే రేషన్ డీలర్ దగ్గరికెళ్ళి మీరు మీ బయోమెట్రిక్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్‌తో ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటది. మీరు రెగ్యులర్‌గా ఎట్లా అయితే మీరు రేషన్ తెచ్చుకుంటారో అదే విధంగా ఓన్లీ రేషన్ కార్డ్ తీసుకొని వెళ్తారు కదా నార్మల్‌గా. అట్లా కాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వెళ్ళిన తర్వాత అతను మీ బయోమెట్రిక్ తీసుకొని మీ మొబైల్ నంబర్‌కొచ్చిన ఓటీపీ ద్వారా మీ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ కొందరికి వ్యవసాయం పనులు చేసే వాళ్ళకి ఏందంటే కొంచెం బయోమెట్రిక్ రాదు. ఫింగర్ ప్రింట్ సరిగ్గా రాదు. అట్లాంటోళ్ళకి ఏందంటే ఐరిస్ విధానం ద్వారా మనం ఐని ఉపయోగించి మనం ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. బట్ ఐరిస్ డివైస్ అనేది అన్ని రేషన్ షాప్‌లలో అయితే అవైలబుల్ ఉండదు. బట్ ఇది కంప్లీట్‌గా వన్ రేషన్, వన్ నేషన్. అందుకని ఏ రేషన్ షాప్‌లో అయినా సరే ఎక్కడైతే ఐరిస్ డివైస్ ఉందో అక్కడికెళ్ళి మనం ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ ఉంటాయి మనకు తెలీదు కదా ఐరిస్ డివైస్ అంటే మీ ఊర్లో ఉన్న మీ రేషన్ డీలర్‌కి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎక్కడ ఐరిస్ డివైస్ ఉంది. మనం ఎక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనేది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు అతన్ని అడిగి తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ చేసుకున్నాము. ఆధార్ కార్డ్ అప్డేటెడ్ ఉంది. ఆధార్ కార్డ్‌కి రేషన్ కార్డ్‌కి లింక్ ఉంది గదా! మళ్ళీ ఈ రేషన్ కార్డ్‌కి ఎందుకు అంటే చేయాలి. ఎందుకు అంటే ఎవరైతే అర్హులు గాకుండా గూడా రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరిని ఎలిమినేట్ జేయడానికి. అండ్ ఇంకా కొంతమంది విశ్లేషకులు ఏం జెప్తున్నారంటే ఇది నిజమో అబద్ధమో తెలీదు గానీ, ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దట్టు మన తెలంగాణలో ప్రజాపాలన అభయహస్తం స్కీమ్ ద్వారా కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఎంతమందికైతే కార్లు ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నారు, 2,00,000 అబోవ్ ఇన్‌కమ్ ఉంది, హై ఇన్‌కమ్ ఉంది. ఇట్లాంటి వాటిని అన్నిటిని ఎలిమినేట్ చేస్తారనైతే చెప్తున్నారు. బట్ ఇది కంప్లీట్ నిజమా? అబద్ధమా? అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికి లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో, ఇనిషియల్‌గా అయితే మన రేషన్ కార్డ్ క్యాన్సిల్ అవ్వకుండా మనకు రెగ్యులర్‌గా వచ్చే రేషన్ రావాలి అంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ మనం చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేయాలి రేషన్ కార్డ్‌కి అంటే గిట్ట మన ఆధార్ కార్డు అప్డేటెడ్ ఉండాలి. అదేంటి ఆధార్ కార్డ్ ఆల్రెడీ అప్డేట్ ఉంది కదా అనుకుంటే కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గైడ్‌లైన్స్ ఏందంటే ఎవరి రేషన్ కార్డ్ అయితే 10 ఇయర్స్ కంటే అబోవ్ అంటే 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసి లేరో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. మరి మా రేషన్ కార్డ్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. మేము అదే అడ్రస్‌లో ఉంటున్నాం. అదే ఊర్లో ఉంటున్నాం గదా! అంటే లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన డిస్ట్రిక్ట్‌లు మారినాయి, మండలాలు మారినాయి, అన్నీ మారినాయి కాబట్టి మనం ఆ అడ్రస్ అయినా అప్డేట్ జేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అప్డేట్ జేసుకోవాలంటే మన ఆధార్ వెబ్‌సైట్ నుంచి మొబైల్ నంబర్ తోటి ఓటీపీ తోటి లాగిన్ చేసిన తర్వాత ఫ్రీగా అడ్రస్ అయితే అప్డేట్ జేసుకోవచ్చు. ఇది మార్చి 31 వరకైతే ఫ్రీ సర్వీసు. దాని తర్వాత మనం అమౌంట్ పే చేయాల్సుంటది. సో, ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ లేదో వాళ్ళు ఈ ఫ్రీ సర్వీస్‌ని ఉపయోగించి ఆధార్ కార్డ్ అప్డేట్ జేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉంటేనే మీ రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితుంది. లేకపోతే కంప్లీట్ అవ్వదు. ఓకే. కొంతమందికి తెలీదు. నాకు ఆధార్ కార్డ్ అప్డేట్ ఉందో లేదో తెలీదని అనుకున్నప్పుడు మీ రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికెళ్ళి ఈకేవైసీ ప్రాసెస్ అయితే ఇనిషియేట్ చేసిన తర్వాత ఒకవేళ అప్డేట్ లేకపోతే రేషన్ కార్డ్ ఈకేవైసీ అవ్వలేదనుకోండి. అప్పుడు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ రేషన్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లోనే మనకు లాస్ట్ డేట్ ఉండే. బట్ ఇప్పుడు జనవరి 31, 2024 వరకైతే డేట్ ఎక్స్టెండ్ చేసినారు. మళ్ళీ ఎక్స్టెండ్ అవుద్దో లేదో అనేది అయితే తెలీదు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ వీలైనంత వరకు మీరు రేషన్ కార్డ్ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మీరు రేషన్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో ఎవరైనా చేసుకొని వాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. లేదా మీరే డైరెక్ట్‌గా ఫోన్‌లో చెప్పినా ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.